అది లోకములకు వచ్చుచు ప్రతి మనుషుని నిజమైన వెలుగు ఉంటుంది. అది లోకంలోనికి మనం వెలిగించింది. మనం ఏం చేయాలి? అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారంట? మనము లోకానికి ఏమై ఉండాలా? వెలిగించేవారంగా ఉండాలి. వెలిగించేవారంగా. అందుకని ఎక్కడ ఉండాలి దీపము? ఇప్పుడు ఎక్కడ చెప్తాం? దీపస్తంభం మీదే మనుషులు దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెడితే ఏమవుతుంది? మంచాన్ని పెడితే అట్టుకోవడం, మంచం కొంచెం కింద పెడితే ఆరిపోతుంది. అందుకని ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం పెట్టి దాని మీద దీపస్తంభానికి కొన్ని అర్రలు ఉండేవి. ఎర్రలకి ఒక చెక్క, ఇక్కడ అడ్డ చెక్క బిగించి ఉండేది. ఇక్కడ లైట్ పెట్టేవాడు. దీని పైకి లేకపోవడం, పైకి లేకపోవచ్చు, ఇంకా పైకి లేకపోవచ్చు, ఇంకా పైకి లేకపోవచ్చు. దీపస్తంభం అట్లా ఉండేది. కొన్ని దీపస్తంభాలు ఎలా ఉంటాయంటే పంచాయతీ వాళ్ళు బిగించేవాడు. ఒక కర్రను పాతి ఆ కర్ర మీద చక్కటి లైట్ త్రిభుజాకారంలో పెట్టి సాయంత్రం సమయంలో ఆ గ్లాసులు తుడిచేసి